మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జిల్లాలో ఎందుకంటే ఆ రోజుల్లో మదనపల్లి వాసులు కావచ్చు, తంబాలపల్లి, పీలేరు వాళ్ళంతా కూడా మాకు రాజంపేట పోవాలంటే దూరం అవుతుంది, మాకు కష్టము అని వారు చెప్పినప్పుడు మధ్యన రాయచూటి ప్రాంతం ఉండాలి కాబట్టి ఆ రోజుల్లో రాయచూటిని జిల్లా కేంద్రంగా ప్రకటించడం జరిగింది. మాకు కూడా చాలా బాధ అయింది. బాధ కలిగినా కూడా ఏమి చేయలేని పరిస్థితుల్లో ఆ రోజు రాయచూటిని జిల్లా చేయడం, రాయచూటిని జిల్లా చేసినప్పుడు సిద్ధవటం, ఎందుకంటే సిద్ధవటమే ముందు జిల్లా కేంద్రంగా ఉంది ప్రాంతం. ఎందుకంటే సిద్ధవటం పూర్తిగా డీలిమిటేషన్ ముందు కడప నియోజకవర్గంలో ఉన్న ప్రాంతం సిద్ధవటం. అదేవిధంగా ఒంటిమిట్ట ప్రాంతంలో కూడా కొన్ని గ్రామాలు ఆ రోజుల్లో కడప పార్లమెంట్లో ఉండడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఆయన పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు కడప ప్రాంతానికి ఉన్నాయి కొన్ని గ్రామాలు ఒంటిమిట్టలో కూడా. అందువలన ఈ ప్రాంత వాసులు రాయచూటి పోవాలంటే చాలా కష్టతరం అవుతుంది నిజంగా. ఎందుకంటే అధికారులకు కష్టమే, సామాన్య ప్రజానికి కూడా కష్టం అవుతుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి తీసిపోయినప్పుడు, ఎందుకంటే ఈ జిల్లా పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి క్షుణ్ణంగా తెలుసు కాబట్టి నిజమేను సిద్ధవటం ఒంటిమిట్ట ప్రాంతాలు నిజంగా ఆ ప్రాంతానికి పోవాలంటే కష్టమేను. కావున ఈ రెండు మండలాల్లో కూడా కడప జిల్లాలో పెడతామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు ఒక ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి జరిగింది. ముఖ్యమంత్రి ఈ ప్రాంతవాసి కాబట్టి ఏదో మనం చెప్పే మాట కొంచెం ఆయన చెవన వేస్తాడు కాబట్టి ఆ రోజు కూడా జరిగింది, లేకుంటే ఆ రోజు కూడా జరిగే పరిస్థితి కాదు ఆ రోజు నిజం. కానీ మాకు రాజంపేట ప్రాంతంలో జిల్లా రాకుండా పోయినా కూడా ఏదో ఈ రెండు మండలాలన్నా ప్రజలకు ఇబ్బందులు లేకుండా కడప జిల్లాలో చేర్చడం జరిగింది. అదే నాకు కొంచెం సంతోషమైంది. ఎందుకంటే ఆ రోజు మేము ఈ రెండే కాదు, వీరపల్లి, సుండుపల్లి కూడా చెప్పినాం. ఎందుకంటే వాళ్ళు రాజంపేటకు రావాలంటే దూరం, వాళ్ళ రాయచూట్లో కూడా పెట్టండి, మాకేం అభ్యంతరం లే, ప్రజలకు ఇబ్బందులు లేకుండా మీరేం చేసినా ఇబ్బంది లేకుండా చేయడానికి ఆ రోజుల్లో కూడా చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు మళ్ళా రాజంపేటకు తక్కువ అవుతుందని ఆ మండలాలు అంటే రాజంపేటకు పెట్టారు. ఈ రెండు మండలాలు మాత్రం కడపలోకి తీసుకోవడం జరిగింది. నిజంగా కొంచెం బాధ అయినా కూడా కొంచెం సంతోషమైంది. రెండు మండలాల ప్రజల కన్నా కొంచెం న్యాయం జరిగిందిలే అనే ఆలోచనతో ఈరోజు నిజంగా అనుకోకుండా ఈరోజు నిజంగా మదనపల్లి వాళ్ళు జిల్లా చేశారు. ఆ రోజు ఎందుకంటే రాయచూటి ప్రాంతం మధ్యలో ఉంది కాబట్టి రాయచూటి ప్రాంతాన్ని జిల్లా ఈరోజు నేను ఇంకా కోడూరు, రాజంపేట, రాయచూటికి వస్తే రాజంపేట ప్రాంతం ఈరోజు మధ్యలో భౌగోళికంగా కూడా అందరికీ అందుబాటులో ఉండే ప్రాంతం రాజంపేట ఉంటుంది. కానీ ఈరోజు మదనపల్లి జిల్లా చేయొచ్చు, కానీ ఈ ప్రాంతంలో కూడా అన్యాయం చేయకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ రెండు జిల్లాలు కూడా నేనేం రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే అన్ని రాజకీయ పక్షాలు కూడా, ఎందుకంటే ఈ ప్రజలకు, ఈ రెండు మండలాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయాలని నేను కోరుతున్నాను ఈరోజు. ఎందుకంటే ఈ మండలాలు రెండు కూడా కడపలోనే ఉంచాలా అని ఈరోజు కోరడం జరుగుతూ ఉంది. వారు చేసే ఏ ఉద్యమానికైనా నా పూర్తి ఎప్పుడు కూడా సహాయ సహకారాలు ఉంటాయి. ఎందుకంటే మన సిద్ధవటం మండలంలో వాళ్ళు పిలిచినప్పుడు అన్నింటిలో కూడా పాల్గొన్నా, మాధవరం పాల్గొన్నా, బాగరాపేట కావచ్చు, సిద్ధవటం కావచ్చు, అన్ని దాంట్లో కూడా. ఇప్పుడు ఒంటిమిట్టకు ఈరోజు మనకు రావాలని పిలిస్తే తప్పకుండా ఒంటిమిట్టకు కూడా వస్తానని దీంట్లో కూడా పాల్గొనడం జరిగింది. ఏ కార్యక్రమం చేసినా నా వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా కూడా ఉంటాయని నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ, ఈరోజు మీతో మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్. ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తే ఈ రెండు మండలాలను కడప జిల్లాలో కలపడం జరిగింది. ఎందుకంటే కడప జిల్లా మనకు ఆల్మోస్ట్ ఆల్ కడపకు సంబంధించిన కడప టౌన్ ప్రజలందరూ ఈ సిద్ధవటం అంటే ఈ సిద్ధవటం మండలంలో నుంచే మంచినీరు తాగాలి. సిద్ధవటంలోనే ఈ మంచినీటి వ్యవస్థ అంతా కడపకు సంబంధించి ఉంటుంది. కడపకు సంబంధించిన డిటీసీ ఆఫీసు కూడా సిద్ధవటం మండలంలో ఉంది. ఈ విధంగా కడపకు సిద్ధవటం మండలానికి ఒక అడుగు వేస్తే ఆ బార్డర్లో ఉన్న మండలాలు. కావున తప్పకుండా పరిపాలన విధంగా కూడా మనం కడపకు అత్యంత దగ్గరగా ఉన్న వాళ్ళం. ఈ ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించి రాజకీయాలను పక్కన పెట్టి ఇక్కడ పరిపాలన విధంగా, ఎందుకంటే ఒంటిమిట్ట స్టేట్ ఫెస్టివల్ రాముంది, స్టేట్ ఫెస్టివల్ చేయాలంటే 15 కిలోమీటర్ల నుంచి అడ్మినిస్ట్రేషన్ చేసేదానికి
80 కిలోమీటర్ల అడ్మిషన్ చేసేదానికి ఒకసారి మీరందరూ కూడా ప్రభుత్వపరంగా ఆలోచించాలని, అదేవిధంగా ఈరోజు ఇది ఆరంభం మాత్రమే. ఈ 2 మండలాలు తెచ్చేదానికి ఈరోజు రిలే నిరాహాలు చేస్తున్నాం, భవిష్యత్తులో ధర్నాలు చేస్తాం, భవిష్యత్తులో తప్పకుండా ఆమరణ నిరాహార చేసే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇదంతా గమనించి తప్పకుండా ఒండెమిట్ట సిద్దిపేట మండలాలను మాకు కడపలోనే ఉంచాలని, వైఎస్ఆర్ కడప జిల్లాలోనే మేము ఉంటామని. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల కోరికలు ప్రభుత్వం మన్నించాలా, తప్పకుండా దీన్ని పరిగణలోకి తీసుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈరోజు మద్దతు తెలిపిన మా పార్టీ తరఫున అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.